నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. మంచు తుఫాన్ ముదిరింది. తీరం దాటే వేళ భగ్గుమన్న విభేదాలు. జల్పల్లిలో పూటకో ట్విస్ట్. పీక్స్ కు చేరిన ఫ్యామిలీ ఫైట్. ఆస్తుల గొడవే కారణమా? మంచు ఫ్యామిలీలో అసలేం జరుగుతోంది? మంచు ఫ్యామిలీలో లొల్లి పీక్స్ కు చేరింది. అటు మోహన్ బాబు, ఇటు మనోజ్ ఢీ అంటే ఢీ అంటుండడంతో ఫ్యామిలీ ఫైట్ నెక్స్ట్ లెవెల్కు వెళ్ళింది. తొలుత కేసులతో మొదలైన గొడవ చివరకు దాడుల దాకా వెళ్ళింది. ట్విస్ట్ల మీద ట్విస్ట్లతో జల్పల్లి జగడం మరింత ముదిరింది. మరోవైపు ఇవాళ ఉదయం 10:30కు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని మంచు ఫ్యామిలీకి రాచకొండ సిపి నోటీసులు ఇచ్చారు. మంచు ఫ్యామిలీ వార్ ఎపిసోడ్లో నెక్స్ట్ ఏం జరగబోతోంది? మంచు తుఫాన్ ముదిరింది. తీరం దాటే వేళ భగ్గుమన్న విభేదాలు. జల్పల్లిలో పూటకో ట్విస్ట్. పీక్స్ కు చేరిన ఫ్యామిలీ ఫైట్. ఆస్తుల గొడవే కారణమా? మంచు ఫ్యామిలీలో అసలేం జరుగుతోంది? మంచు ఫ్యామిలీ వివాదం రచ్చకెక్కింది. జల్పల్లి ఇంట్లో జగడం మరింత ముదిరింది. మంచు మనోజ్ వర్సెస్ మోహన్ బాబు మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరాయి. మంచు కుటుంబం వారి ఫ్యామిలీ ఫైట్ డైలీ సీరియల్ను మించిపోయింది. పూటకో ట్విస్ట్తో సీన్ టు సీన్ హీటెక్కింది. సస్పెన్స్ థ్రిల్లర్ను మించి మంచు ఫ్యామిలీ ఎపిసోడ్ సాగుతోంది. తొలుత మనస్పర్ధలతో మొదలైన గొడవ చినికి చినికి మంచు తుఫాన్లా మారింది. క్రమంగా యాక్షన్ సీన్స్ ఎంటర్ అయ్యాయి. రీల్ పై కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, హీరో మంచు మనోజ్లు రియల్ లైఫ్లో మాత్రం విలనిజం చూపారు. పోటాపోటీగా బౌన్సర్లను దించేశారు. చివరకు ఫైట్ సీన్లు ఎంటర్ అయ్యాయి. ఇలా హైదరాబాద్లోని జల్పల్లిలో మంచు ఇంటి ముందు హై డ్రామా నడిచింది. రెండో రోజంతా హై టెన్షన్ కొనసాగింది. మొదట్లో మోహన్ బాబు, మనోజ్ ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. మనోజ్ తొలుత డయల్ 100కు ఫోన్ చేసి కంప్లైంట్ చేశారు. గాయాలతో ఓ ఆసుపత్రికి వెళ్లి వచ్చారు. తనపై దాడి జరిగిందంటూ మనోజ్ పహాడీ షరీఫ్ పోలీసులకు సోమవారం సాయంత్రం ఫిర్యాదు చేశారు. మనోజ్ ఇచ్చిన ఫిర్యాదులో పలు కీలక విషయాలు ప్రస్తావించారు. తనపై 10 మంది దాడి చేశారని, విజయ్, కిరణ్ కలిసి దాడికి పాల్పడ్డారని ఆరోపించారు మనోజ్. ఆ తర్వాత మోహన్ బాబు మనోజ్తో తనకు ప్రాణహాని ఉందని రాచకొండ కమిషనర్కు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. దీంతో మంచు మనోజ్, ఆయన భార్య మౌనికపై కేసు నమోదైంది. ఏ ఇంట్లోనైనా సోదరుల మధ్య గొడవలు సహజం, చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని మోహన్ బాబు స్పష్టం చేశారు. కానీ తర్వాత ఏం జరిగిందో ఏమో, వివాదం ముదిరిపోయింది. అమెరికా నుంచి విష్ణు వచ్చాక ఇది మరింత ఎక్కువైంది. ఏదేదో రాశావు, ఏదేదో చెప్తున్నావు. ఎంత మంచి నటుడివి నువ్వు. నీ భార్య మాటలు విని తాగుడుకు అలవాటు పడిపోయావు. కుటుంబంలో తలెత్తిన విభేదాల విషయమై మంచు మనోజ్, ఆయన భార్య మౌనిక తెలంగాణ అదనపు డీజీపీ మహేష్ భగవత్ను మంగళవారం సాయంత్రం కలిశారు. తమ ఫ్యామిలీలో చోటు చేసుకున్న తాజా పరిణామాలను వివరించారు. తమకు, కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలని కోరారు. దీనిపై స్పందించిన అదనపు డీజీపీ రాచకొండ సిపిని కలిసి ఫిర్యాదు చేయాలని వారికి సూచించారు. ఆ తర్వాత జల్పల్లిలో ఇంటికొచ్చారు మనోజ్. తన వస్తువులను వాహనంలో తీసుకునొచ్చారు. ఆయన రాకతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీస్ అధికారుల్ని కలిసి ఇంటికొచ్చిన మనోజ్ దంపతులను లోపలికి అనుమతించలేదు. అక్కడికి మోహన్ బాబు, విష్ణు కూడా వచ్చారు. మనోజ్ను లోపలికి రానియకుండా వాచ్మెన్ గేటు మూసివేశారు. మనోజ్ గేటు తీయమని ఎంత అడిగినా తీయకుండా బయటే ఆపేశారు. చాలాసేపు గేటు బయటే కారులో ఉండిపోయింది మనోజ్ భార్య మౌనిక. తన కూతురు లోపల ఉంది. గేట్లు తీయమని మనోజ్ ఎంత మొత్తుకున్నా తీయలేదు. దీంతో గేట్లు నెట్టుకుని లోపలికి వెళ్లారు మనోజ్. ఆ తర్వాత కారులో మౌనిక కూడా లోపలికి వెళ్ళింది.
మనోజ్ వెంట వచ్చిన బౌన్సర్లను పోలీసులు బయటకు పంపించేశారు. దాడి జరగడంతో చిరిగిన చొక్కాతోనే మనోజ్ బయటకొచ్చారు. ఈ ఉద్రిక్తతల నడుమ ఇంట్లో నుంచి బయటకొచ్చిన మోహన్ బాబు అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులపై విరుచుకుపడ్డారు. ఇద్దరు రిపోర్టర్లపై దాడి చేశారు. మోహన్ బాబు బౌన్సర్ల దాడిలో ఓ కెమెరామెన్ కింద పడ్డారు. మీడియా ప్రతినిధులను బయటకు నెట్టేసి బౌన్సర్లు గేటుకు తాళం వేశారు. మోహన్ బాబు దాడి చేస్తుండగా పోలీసులు అక్కడే ఉన్నారు. అయినప్పటికీ అడ్డుకునే ప్రయత్నం చేయలేదనే ఆరోపణలున్నాయి. మోహన్ బాబు దాడి చేసిన మీడియా ప్రతినిధి ఒకరు అయ్యప్ప స్వామి మాలలో ఉన్నారు. దాంతో జల్పల్లిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పరిస్థితి చేయి దాటడంతో మోహన్ బాబు, విష్ణు గన్లను ఉన్నతాధికారులు సీజ్ చేశారు. జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం దగ్గర జరిగిన ఘటనపై రాచకొండ సిపి సుధీర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఉదయం 10:30 గంటలకు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని మంచు మోహన్ బాబు, విష్ణు, మనోజ్కు రాచకొండ సిపి నోటీసులు జారీ చేశారు. అదనపు జిల్లా మెజిస్ట్రేట్ హోదాలో సిపి ఈ నోటీసులు ఇష్యూ చేశారు. ఘర్షణ తర్వాత మోహన్ బాబు ఆసుపత్రిలో చేరారు. గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రికి వెళ్లారు. ఆయనకు వైద్యులు చికిత్స అందించినట్లు తెలుస్తోంది. మోహన్ బాబు వెంట ఆయన పెద్ద కుమారుడు విష్ణు ఉన్నారు. మరోవైపు తీవ్ర ఉద్రిక్తతలతో పోలీసులు మరింత అలర్ట్ అయ్యారు. మనోజ్, మోహన్ బాబు లైసెన్స్డ్ గన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఫిల్మ్ నగర్ పోలీసులు వీరి తుపాకులను సీజ్ చేశారు. మోహన్ బాబు నివాసం దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. ఇక మోహన్ బాబుకు వ్యతిరేకంగా పలువురు జర్నలిస్టులు ఆందోళనకు దిగారు. మీడియాపై దాడికి నిరసనగా ఆయన ఇంటి వద్ద బైఠాయించి బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక మంచు ఫ్యామిలీ ఎపిసోడ్పై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందించారు. ఈ ఇష్యూలో చట్టం తన పని చేసుకుపోతుందని స్పష్టం చేశారు. మంచు ఫ్యామిలీలో అసలేం జరిగింది? తండ్రి కొడుకుల మధ్య కొట్లాటకు కారణాలేంటి? ఆస్తుల గొడవే కారణమా? ఇంతకీ మనోజ్ చేసిన ఆరోపణలేంటి? మోహన్ బాబు ఇచ్చిన సమాధానం ఏంటి? ఆస్తి కోసం, డబ్బు కోసం పోరాటం చేయడం లేదన్నారు మంచు మనోజ్. తనను తొక్కేయడానికి ప్రయత్నిస్తున్నారని, ఇందులో తన భార్యా పిల్లల్ని కూడా లాగుతున్నారని చెప్పారు. తాను చేసేది ఆత్మగౌరవ పోరాటమని, తన భార్యా పిల్లల రక్షణకు సంబంధించిన విషయమని చెప్పారు. తన భార్యను బెదిరించారని ఆరోపించారు. అందుకే పోలీసులను రక్షణ కోరారన్నారు మనోజ్. నేను ఆస్తి కోసమో డబ్బు కోసమో ఈ పోరాటం చేయట్లేదు. ఎందుకంటే ఇది పోరాటం కూడా కాదు, ఇది ఆత్మగౌరవానికి సంబంధించింది, నా భార్య పిల్లల సేఫ్టీకి సంబంధించింది. ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్గా వచ్చి నాతో ఏం చేసినా పర్వాలేదు. నా భార్య పేరు ఇంక్లూడ్ చేయడం, నన్ను తొక్కేదానికి నా 7 నెలల పాపని ఇంక్లూడ్ చేయడం, నా బిడ్డల ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగాను. నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్స్లు ఇస్తాను. ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొటెక్షన్ చూపించాను. బౌన్సర్లు అందరూ అక్కడికి దాక్కున్నారని చూపించాను. అది కొంచెం చూసి ఓకే సార్ మీరు ధైర్యంగా ఉండండి, మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు. ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషులందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరగొట్టి మా మనుషులు పంపించేసి వేరే బాడీ గార్డ్ లోపల పంపించున్నారు సార్. జరగదు కాదు సార్. ఫస్ట్ ఈ డిపార్ట్మెంట్ ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు? కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది? నా ప్రొటెక్ట్ చేసే మనుషులు పంపించేదానికి అధికారం ఉంది. మంచు మనోజ్ ఎక్స్ వేదికగా సోమవారం రాత్రి పోస్ట్ చేశారు. మౌనికపై నాన్న మోహన్ బాబు లేవనెత్తిన దురుద్దేశపూరితమైన, తప్పుడు, నిరాధార ఆరోపణలను ప్రస్తావిస్తున్నందుకు చాలా బాధగా ఉందని మొదలుపెట్టారు. నాన్న లేవనెత్తిన అంశాలు తప్పే కాకుండా పరువు మర్యాదలను కావాలని తీసే ప్రయత్నంలో భాగమిది. నా గొంతు బలంగా వినిపించకుండా కుటుంబంలో అనవసర కలహాలు చెలరేగడానికి చేసే ప్రయత్నమిది అని మనోజ్ ఆరోపించారు. 10 అంశాలతో కూడిన సుదీర్ఘ వివరణిచ్చారు. పలు కుటుంబ అంశాలను ప్రస్తావించారు. న్యాయం చేయాలని కోరుతూ 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులను, తెలంగాణ డీజీపీని మనోజ్ తన పోస్టుకు ట్యాగ్ చేశారు. ఇంట్లో పనిచేస్తున్న మహిళా సిబ్బందిపై నాన్న తీవ్రంగా దూషిస్తూ ఉండడంతో వారు తీవ్రంగా వేదనకు గురవుతున్నారు. ఇంట్లో అనుచిత ప్రవర్తన కారణంగా వారు నిరంతరం భయంతో బతుకుతున్నారు. ఈ తీవ్రమైన ఆరోపణలను నిరూపించడానికి సదరు మహిళల సమ్మతితో తీసుకున్న సాక్ష్యాలు తన దగ్గర ఉన్నాయని మనోజ్ పోస్టులో ప్రస్తావించారు. మోహన్ బాబు విద్యా సంస్థల్లో ఆర్థిక అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. విష్ణు, ఆయన అసోసియేట్ వినయ్ మహేశ్వరి ఎంబీయూ విద్యార్థులను దోపిడీ చేస్తున్నారన్నారు మనోజ్. స్టూడెంట్స్కు మద్దతుగా బహిరంగంగా మాట్లాడడంతోనే ఈ ఫిర్యాదు చేశారని కామెంట్ చేశారు. ఆర్థిక అవకతవకలకు సంబంధించి ఆధారాలు ఉన్నాయని, కావాలంటే వాటిని అధికారులకు సమర్పిస్తానని పోస్టులో మనోజ్ పేర్కొన్నారు.
తన కుటుంబానికి మనోజ్ కొన్ని ప్రశ్నలు వేశారు. మంచు విష్ణు, అతడి అనుచరులు ఏం దాచడానికి ప్రయత్నిస్తున్నారు? ఇంట్లో ఉన్న స్టాఫ్ వారెదుర్కొన్న వేధింపులు బయటపెట్టడానికి ఎందుకు భయపడుతున్నారు? ఎప్పుడైనా ఆస్తులు, వారసత్వం కావాలని అడిగానా? మన కుటుంబంలో డబ్బులు ఎవరు వృధా చేస్తున్నారు? నేనా, విష్ణునా అని క్వశ్చన్ చేశారు మనోజ్. ఆర్థిక విషయాల్లో పారదర్శకతను నిర్ధారించడం, మాపై ఉన్న నమ్మకాన్ని కాపాడడం తన బాధ్యత అని మనోజ్ అన్నారు. ఇది వారసత్వం లేదా ఆస్తికి మాత్రమే సంబంధించిన విషయం కాదని స్పష్టం చేశారు. కుటుంబ వివాదాలు పరిష్కారం కావడానికి నిజాయితీగా అందరి ముందు చర్చలు జరపాలని గత సెప్టెంబర్లో హృదయపూర్వకంగా నాన్నను వేడుకున్నానన్నారు మనోజ్. కుటుంబ పేరును నిలబెట్టడం తన బాధ్యత అని చెప్పాను. అయితే తనను పట్టించుకోలేదు. అంతేకాకుండా ఇప్పుడు ఇలా తప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నాను అని మనోజ్ పోస్ట్ ముగించారు. మనోజ్, నువ్వు నా గుండెల మీద తన్నావురా అంటూ మోహన్ బాబు ఆడియో రిలీజ్ చేశారు. కుటుంబంలో చోటు చేసుకున్న పరిణామాలపై పిన్ టు పిన్ వివరించే ప్రయత్నం చేశారు. మంగళవారం రాత్రి ఘటన అనంతరం ఆయన ఆడియో సందేశం విడుదల చేశారు. అల్లారు ముద్దుగా పెంచి చదువు కోసం చాలా ఖర్చు చేస్తే భార్య మాటలు విని గుండెలపై తన్నావు అంటూ మనోజ్ను ఉద్దేశించి మాట్లాడారు. కొన్ని కారణాల వల్ల ఇద్దరం ఘర్షణ పడ్డాం. ప్రతి ఇంట్లో గొడవలు ఉంటాయని చెప్పారు. అంత మాత్రానికి ఇంట్లో ఉన్న అందరినీ ఎందుకు కొడుతున్నావు అని ప్రశ్నించారు ఆయన. మనోజ్, నువ్వు నా బిడ్డవి. లక్ష్మీ ప్రసన్న, విష్ణువర్ధన్ బాబు, మనోజ్ కుమార్. నిన్ను ఎలా పెంచానురా నేను? అందరికంటే నిన్నే గారాభంగా పెంచానురా. నీకే ఎక్కువ ఖర్చు పెట్టి చదివించాలని ప్రయత్నం చేశానురా. నువ్వు ఏది అడిగినా నేను నీకు ఇచ్చానురా. కానీ ఈ రోజున నువ్వు చేస్తున్న పని బిడ్డల గుండెల మీద తంతారంటారే, అలా తన్నావురా. మనసు ఆవేదనతో కింగిపోతుందిరా. నేను మీ అమ్మ ఏడ్చుకుంటున్నావురా. జల్పల్లిలు తన కష్టార్జితం, మనోజ్కు ఏం సంబంధం లేదని మోహన్ బాబు స్పష్టం చేశారు. ఆస్తులు ఇస్తానా లేదా దాన ధర్మాలు చేస్తానా అనేది నా ఇష్టం. నా ఇంట్లో అడుగు పెట్టడానికి నీకు అధికారం లేదు అని ఆయన ఆడియో సాగింది. అంతేకాదు, మద్యం మత్తులో మనోజ్ ఎలాగో ప్రవర్తిస్తున్నాడు, ఇంట్లో పనిచేస్తున్న వారిపై దాడికి దిగడం సరికాదు అని మోహన్ బాబు అన్నారు. జన్మనివ్వడమే చేసిన పాపమా? ఆస్తులు ముగ్గురికి సమానంగా రాయాలా వద్దా అనేది తన ఇష్టమన్నారాయన. మనోజ్, నీ వల్ల మీ అమ్మ ఆసుపత్రిలో చేరింది. భార్య మాటలు విని తాగుడుకు అలవాటు పడ్డావు. తప్పు చేయనని చెప్పి మళ్లీ ఇంట్లోకొచ్చావు అని మనోజ్ను ఉద్దేశించి మోహన్ బాబు కామెంట్స్ చేశారు. మోహన్ బాబు కొడతాడు, తిడతాడు అనేది సినిమా షూటింగుల్లో తప్ప ఇంట్లో కాదన్నారు. మీ అమ్మ ఎంత కుమిలిపోతుంది ఈ రోజున హాస్పిటల్ చేరింది. నీ వల్ల హాస్పిటల్ చేరుతాను. చూడు మనోజ్, నీకన్నీ ఇచ్చినా ఈ రోజున నువ్వు నా గుండెల మీద తనడమే కాకుండా అపకీర్తి తీసుకొచ్చావు. ఏదేదో రాశావు, ఏదేదో చెప్తున్నావు. ఎంత మంచి నటుడివి నువ్వు. నీ భార్య మాటలు విని తాగుడుకు అలవాటు పడిపోయావు. వింటున్నావా మనోజ్? ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో పరిస్థితి తీసుకొచ్చావు. మనోజ్ వచ్చి తన బిడ్డను తీసుకెళ్లొచ్చు, రాకపోతే ఆ బిడ్డను జాగ్రత్తగా పెంచుతా. ఆసుపత్రి నుంచి మీ అమ్మ డిశ్చార్జ్ అయిన తర్వాత పోలీసుల సమక్షంలో నీకు అప్పగించమని చెబుతా అని మోహన్ బాబు అన్నారు. ఇక చాలు, ఇంతటితో గొడవకు ముగింపు పలుకుదాం అని మనోజ్కు పంపిన ఆడియో సందేశంలో ఆయన చెప్పారు. మొత్తానికి ఎవరి ఆరోపణలు ఎలా ఉన్నా మంచు ఫ్యామిలీ గొడవ హాట్ టాపిక్ అయింది. పోలీసులు ముగ్గురిని విచారణకు పిలవడంతో ఏం జరుగుతుందోనని ఆసక్తి రేపుతోంది. ఆదివారం మొదలైన గొడవ మంగళవారానికి పీక్స్కు చేరింది. పరస్పర ఆరోపణలు, దాడులతో మోహన్ బాబు ఇంటి దగ్గర రచ్చరచ్చ జరిగింది. అసలు గొడవకు కారణాలైన అటు మోహన్ బాబు, ఇటు మంచు మనోజ్ గానీ క్లారిటీ ఇవ్వలేదు. ఎవరి వెర్షన్ వారు వినిపించారు. మోహన్ బాబు ఫామ్ హౌస్ పని మనిషి మాత్రం అసలు గుట్టును బయటపెట్టింది. ఇందులో ఎంతవరకు నిజం ఉందో గానీ నెట్టింట్లో ఇప్పుడు ఇది హాట్ టాపిక్గా మారింది. మోహన్ బాబుకు ఆయన చిన్న కుమారుడు మంచు మనోజ్ మధ్య విభేదాలు ఉన్నాయని, గొడవలు జరిగాయని కొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది. సోమవారం మోహన్ బాబు పేరిట ఒక లేఖ బయటకు రావడంతో ఈ విభేదాలు బహిర్గతమయ్యాయి. మోహన్ బాబు, మనోజ్ మధ్య గొడవలు జరిగాయన్న విషయం ఈ లేఖ ద్వారా స్పష్టమైంది. ఆదివారం మొదలైన గొడవ మంగళవారానికి పీక్స్కు చేరింది. నిన్నంతా ట్విస్టుల మీద ట్విస్టులు కనిపించాయి. తొలుత మనోజ్, మోహన్ బాబు ఒకరిపై ఒకరు కంప్లైంట్ చేసుకుంటే ఆ తర్వాత యవ్వారం దాడుల వరకు వెళ్ళింది. మంచు ఫ్యామిలీలో గొడవ తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిపోయింది. 3 రోజుల క్రితం మొదలైన ఈ గొడవ పోలీస్ స్టేషన్కు చేరింది. తొలుత మంచు మనోజ్ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేయగా ఆ వెంటనే మంచు మోహన్ బాబు రాచకొండ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. కానీ అసలు గొడవకు కారణమేంటి అనే విషయాన్ని మాత్రం మంచు ఫ్యామిలీలో ఎవరూ చెప్పడం లేదు. పోలీసులు నోటీసులు జారీ చేయడంతో మంచు ఫ్యామిలీ వార్ ఎపిసోడ్లో
నెక్స్ట్ ఏం జరగబోతోందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఏ ఇంట్లోనైనా సోదరుల మధ్య గొడవలు సహజమని మోహన్ బాబు మొదట్లో చెప్పుకొచ్చారు. ఇంటి గొడవల్ని వారు అంతర్గతంగా పరిష్కరించుకుంటారని చెప్పారు. తమ ఇంట్లోనూ అలాంటి విభేదాలు వచ్చాయన్నారు. వాటిని పరిష్కరించుకుంటామని తెలిపారు. మరోవైపు కుటుంబ వివాదం నేపథ్యంలో మోహన్ బాబు నివాసంలో చర్చలు జరిగాయి. సన్నిహితుల సమక్షంలో మోహన్ బాబు, విష్ణు, మనోజ్ మధ్య చర్చలు సాగినట్లు తెలిసింది. పెద్ద మనుషుల సమక్షంలో మోహన్ బాబు, మనోజ్ వివిధ అంశాలపై చర్చించినట్లు సమాచారం. కానీ తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ వ్యవహారం ఉద్రిక్తతలకు దారితీసింది. ఒకవైపు మోహన్ బాబు, ఇంకోవైపు మంచు మనోజ్ ఢీ అంటే ఢీ అంటున్నారు. పరస్పర ఆరోపణలతో ఫ్యామిలీ ఫైట్ను నెక్స్ట్ లెవెల్కు తీసుకువెళ్లారు. చిన్న కొడుకు నుంచి తనకు ప్రాణహాని ఉందని మోహన్ బాబు అంటుంటే తన తండ్రివి అసత్య ఆరోపణలు అంటున్నారు మనోజ్. ఈ క్రమంలోనే మోహన్ బాబు మీడియాపై దాడి చేయడం కలకలం రేపింది. తన కూతురుని చూడనివ్వడం లేదని మనోజ్ మీడియాను మోహన్ బాబు ఇంటి దగ్గరకు తీసుకువెళ్లగా మోహన్ బాబు ఆగ్రహంతో మీడియాపై దాడికి దిగారు. 3 రోజుల నుంచి మంచు ఫ్యామిలీ గొడవ టాలీవుడ్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ నెల 9న మోహన్ బాబు, మంచు మనోజ్ పరస్పర ఫిర్యాదులతో ఈ వివాదం రచ్చకెక్కింది. మోహన్ బాబు ఫామ్ హౌస్లో పనిచేసే మహిళ ఇంటి గుట్టును బయటపెట్టిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. మంచు ఫ్యామిలీ గొడవలపై మోహన్ బాబు ఫామ్ హౌస్లో పనిచేసే మహిళ చెప్పిన విషయాలు ఏంటంటే, మోహన్ బాబు, మంచు మనోజ్ గొడవ పడ్డారు. తండ్రి కొడుకులు నెట్టుకున్నారు. మనోజ్కు దెబ్బలు తగలలేదు. అసలు భూమా మౌనికతో మనోజ్ 2 పెళ్లి ఎవరికీ ఇష్టం లేదని ఆమె చెప్పుకొచ్చింది. ఇదే అసలు గొడవకు కారణమైందని అంటోంది. కొట్టొద్దు నా షాపు, నేను భయం పెట్టుకుంటాను, కొట్టొద్దురా అన్నాడు. ఇద్దరు దానివల్ల ఇక ఆ షాపు గురించి ఏదంతా గొడవ తండ్రి కొడుకు నెట్టుకున్నాడు. రమ్మన్నట్టు మంచి బద్దలు ఉన్నాయి. ఏమన్నా మౌనిక మేడం చేసుకోవడం ఇష్టం ఫస్ట్ నుండి వాళ్ళకి ఇష్టం లేదు. దానివల్ల కొంచెం వాళ్ళు ఫస్ట్ నుండి డిస్టర్బెన్స్ ఆ విషయం మీద ఎవరికో బాబు ఉన్నాడు, ఆల్రెడీ బాబు ఉన్నాడు కాబట్టి వాళ్ళకి ఇష్టం లేదు. ఇంకా దానివల్ల అది షాపు వల్లనే ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? మన నుండి మౌనిక ముందు అమ్ముంది, ముగ్గురు సార్ లేడా? మార్నింగ్ మేడం ఇద్దరి అన్నదమ్ముల మధ్య చాలా రోజుల నుంచి మనస్పర్ధలు ఉన్నాయి. అసలు ఈ గొడవకు కారణం వాళ్ళ స్టాఫ్. మంచు లక్ష్మి వచ్చి నచ్చజెప్పారు అని పని మనిషి చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తప్పు చేసిన ప్రసాద్ అనే వర్కర్ను మనోజ్ కొట్టడానికి వెళితే మోహన్ బాబు అడ్డుకున్నారని ఆమె చెబుతోంది. అంటే మనం సంజాయించిందా లేకపోతే అన్న రాడు, నాకు తెలిసి మా విష్ణు అన్న రాడు కానీ ఈయన భయం ఏంటంటే విష్ణు అన్న ఏంటంటే సారు మీద చెయ్యి వేసిన ఎవరన్నా ఏమన్నా అన్న ఒప్పుకో ప్రాణం తండ్రి కొడుకు పెద్ద కొడుకు చేసిండు. అందుకని డాడీని ముట్టుకుంటావా అని కోపం ఉంటుంది అన్నకు, అంతే తప్ప మొన్న వచ్చారు, టపాకాయలు కాల్చారు, పాపకు 1,00,000 రూపాయలు చేతిలో పెట్టాడు, మంచిగా ఉన్నారు. మనజన్న పాప ఉంది, ఆ పాపకు 1,00,000 రూపాయలు చేతిలో పెట్టి మంచిగా మందలికి చెల్లాడు. కానీ మన విష్ణన్న పిల్లల విషయంలో అట్లా చేయడు. విష్ణన్న మంచిగా చూసుకుంటాడు. మొత్తానికి గొడవలు, దాడులతో మంచు ఫ్యామిలీ వార్ మరింత ముదిరి పీక్ స్టేజ్కి వెళ్ళింది. అటు వివాదం ముదురుతుండగానే మంచు కుటుంబ పంచాయతీ వ్యవహారంలో కీలక మలుపు చోటు చేసుకుంది. మోహన్ బాబు, ఆయన 2 కుమారులు విష్ణు, మనోజ్కు రాచకొండ సిపి నోటీసులు జారీ చేశారు. ఇవాళ ఉదయం 10:30కు వ్యక్తిగతంగా తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. నిన్న రాత్రి జల్పల్లిలో జరిగిన హైడ్రామా దాడి ఘటనపై పోలీసులు విచారణ జరుపుతారు. దీంతో నెక్స్ట్ ఏం జరుగుతుందనేది ఉత్కంఠ రేపుతోంది.